వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంబంధాలు పెంచుకుందాం. సిపిఐ నాయకత్వంతో వియత్నాం బృందం భేటీ. దీక్షలకు సంఘీభావం తెలపండి. టీడీపీ జనసేనకు సిపిఐ విజ్ఞప్తి. డీప్ ఫేక్ ఆందోళనకరం. మోదీ. ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం. సీఎం ఆదేశం. ఫీజు బకాయిలు తక్షణం విడుదల చేయండి. సీఎం జగన్కు లోకేష్ లేఖ. నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు. ఢిల్లీలో ఆసుపత్రి నడుపుతున్న ముఠా అరెస్ట్. మెట్టు దిగిన తమిళనాడు గవర్నర్. పెండింగ్ బిల్లులు వెనక్కి. ప్రవర్తన నియమావళిని సడలించారా? ఈసీకి శివసేన యూబీటీ ప్రశ్న. 5 ఏళ్లలో 3000 కొత్త రైళ్లు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. 2047కి అభివృద్ధి సాధించేందుకు తోడ్పడాలి. ముర్ము. భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే. సెమీఫైనల్లో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా. సఫారీలది ఒక విషాద గాథ. విశాఖలో భారత్ ఆసీస్ మ్యాచ్. టికెట్ల కోసం ఎగబడిన యువత. ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తమ బంధాన్ని మరింత పటిష్టపరచుకోవాలని, సహకారాన్ని పెంచుకోవాలని సిపిఐ వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నేతలు నిర్ణయించారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. ది పీపుల్స్ కౌన్సిల్ ఆఫ్ విన్ హ్లాంగ్ ప్రావిన్స్ బృందానికి బ్యూ వాన్ నైహం నాయకత్వం వహించారు. వియత్నాం ప్రతినిధి బృందంతో అజయ్ భవన్లో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, నాయకులు పల్లవ్ సేన్ గుప్తా, డాక్టర్ బీకే కాంగో, ఎస్ దామ్లే భేటీ అయ్యారు. రెండు పార్టీలు ప్రజల మధ్య సంబంధాలు, సహకారాన్ని మరింత పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు చర్చించారు. చివరిగా పీపుల్స్ ప్రచురణాలయం ముద్రించిన డయలాగ్ విత్ వియత్నాం పుస్తకాన్ని బ్యూ వాన్ నైహం ఆవిష్కరించారు. సమస్యలను గాలి కొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు కరువుపైన కనికరించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో సుమారు 440 మండలాలకు పైగా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంటే ప్రభుత్వం కేవలం 103 మండలాలను కరువుగా ప్రకటించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. కరువు మండలాల గుర్తింపులో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో, కృష్ణా జలాల విషయంలో కేంద్రం కుట్రపై స్పందించకపోవడం వంటి కీలక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో సిపిఐ విజయవాడలో 3 గంటల సామూహిక నిరసన దీక్ష చేపడుతోందని, ఈ నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలపవలసిందిగా రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాల నేతలను, సాగునీటి రంగ నిపుణులు, మేధావులను పార్టీ ఆహ్వానిస్తోందని రామకృష్ణ తెలిపారు. అందులో భాగంగా గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు జెల్లీ విల్సన్, టీడీపీ జనసేన కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీ నేతలు కె అచ్చెన్నాయుడు, పరుచూరి అశోక్ బాబు, నాదెండ్ల మనోహర్లను కలిశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సినీ తారలు, సెలబ్రిటీలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి ఇలా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం సమస్యాత్మకం, తీవ్ర ఆందోళనకరమని అన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని దీనిపై స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెనుముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటీవల నేను పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయింది. తెలిసిన వాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దానిపై అవగాహన కల్పించాలని మోదీ అన్నారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయినప్పుడు వాటిని
ఫ్లాగ్ చేసి వార్నింగ్ ఇవ్వాలని చాట్ జీపీటీ బృందాన్ని తాను కోరినట్లు ప్రధాని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడవద్దని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లకు కరెంటు, తాగునీరు ఉన్నాయా లేవా అనే అంశంపై తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్షించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు లబ్ధిదారులు తీసుకున్న రుణాలపై వడ్డీ విడుదలకు సిద్ధమవ్వాలన్నారు. అందుకు సంబంధించిన శాఖల అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. టిట్కో ఇళ్ల నిర్వహణపైన ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్ల సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని, ప్రభుత్వం ఇచ్చిన లక్షలాది విలువైన ఆస్తి సక్రమ నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సిఎస్ జవహర్ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, కార్యదర్శి దివాన్ మైదీన్, టిట్కో ఎండీ సిహెచ్ శ్రీధర్, మైన్స్ జియాలజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యార్థుల ఫీజు బకాయిలు 1650 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు 1650 కోట్లు పెండింగ్లో ఉంచడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రానియడం లేదని ఆ లేఖలో తెలిపారు. చదువు పూర్తయిన విద్యార్థులకు మార్క్ లిస్టులు, ఇతర సర్టిఫికెట్లు జారీని నిలిపేశాయి. 2020-21 సంవత్సరపు బకాయి 600 కోట్లను చెల్లించేది లేదని తేల్చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2022-23లో 4వ టర్మ్ ఫీజులు 600 కోట్లు చెల్లించాల్సి ఉందని, 4 ఏళ్లుగా పీజీ కోర్సుల బకాయిలు 450 కోట్లు పెండింగ్లో ఉందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పీజీ కోర్సులకు ఫీజులు చెల్లించక మీరు వచ్చాక నిలిపేశారని గుర్తు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న మీరు ఈ 4.5 ఏళ్లలో ఒక్క ఏడాది సకాలంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదన్నారు. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల నుంచి తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఫీజులు కట్టలేదని కొన్ని కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 4 నకిలీ డాక్టర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఆ 4గురిని అరెస్టు చేశారు. వీరు గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఆసుపత్రి నడిపారు. ఆ ఆసుపత్రిలో 2 రోగులు మృతి చెందిన తర్వాత జరిగిన దర్యాప్తులో నకిలీ డాక్టర్లు ఉన్నట్లు తేలింది. డాక్టర్ నీరజ్ అగర్వాల్, ఆయన భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్ప్రీత్ సింగ్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ మహేంద్ర సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. 2 వైద్యులుగా, ఒక మహిళ సర్జన్గా, మరొకరు ల్యాబ్ టెక్నీషియన్గా చలామణి అవుతూ వైద్యం చేస్తున్నారు. 2022లో అస్గర్ అలీ అనే రోగి శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అతనికి డాక్టర్ జస్ప్రీత్ సర్జరీ చేయాల్సి ఉండగా జస్ప్రీత్ స్థానంలో పూజా, మహేంద్ర సర్జరీ చేశారు. సర్జరీ పూర్తయ్యాక అలీకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆయన్ని వెంటనే సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెడికల్ సెంటర్ను నడుపుతున్న డాక్టర్ అగర్వాల్, మరో 3 నకిలీ వైద్యులు అలీకి శస్త్రచికిత్స చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. అగర్వాల్ నకిలీ డాక్టర్ అని, ఇలా ఎంతో మందికి చికిత్స చేసి హింసించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తన వద్ద పెండింగ్లో గల బిల్లులను గవర్నర్ తిరిగి ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఆ బిల్లులకు మళ్లీ అసెంబ్లీ ఆమోదం తెలిపే అవకాశం లభించింది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను స్టాలిన్ ప్రభుత్వం నవంబర్ 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదింప చేసుకుంటుంది. దీనిపై స్పీకర్ ఎం అప్పవు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ శనివారం ప్రత్యక్షంగా అసెంబ్లీ సమావేశమవుతుందని చెప్పారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణాలు వెల్లడిస్తూ తన ఆమోదం కోసం పంపిన బిల్లులను గవర్నర్ రవి ప్రభుత్వానికి తిరిగి పంపుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ బిల్లులకు ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. అందుకే 18న అసెంబ్లీ సమావేశమవుతుందని స్పీకర్ చెప్పారు.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాజ్భవన్ ఆమోదం తెలపడం లేదని, కనీసం వెనక్కి పంపడం లేదని డీఎంకే ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను అయోధ్య యాత్ర చేయిస్తామని హామీలిచ్చింది. ఇదే అంశమై భారత ఎన్నికల సంఘంకి శివసేన ఓ లేఖ రాసింది. మధ్యప్రదేశ్లో ప్రవర్తన నియమావళిని సడలించారా అని నిలదీసింది. బీజేపీకి అనుకూలంగా ఉంటూ ఈసీఐ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని దుయ్యబట్టింది. బీజేపీకి ఫ్రీ హిట్ ఇచ్చి మమ్మల్ని హిట్ వికెట్గా పరిగణించడం అంటే స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించినట్లు అవ్వదని క్రికెట్ పరిభాషను వినియోగిస్తూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను అయోధ్య రామ మందిరం దర్శనానికి పంపిస్తామన్నారు. రక్షణ మంత్రి బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే హామీ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికలప్పుడు ఓటు వేసేటప్పుడు జై బజరంగ్ బలి నినాదం ఇవ్వాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బజరంగ్ దళ్ను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని సూచించారు. ఈ విషయాన్ని ఠాక్రే తాజాగా ప్రస్తావించారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో 3,000 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికపై కసరత్తు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం ఏటా రైళ్లలో 800 కోట్ల మంది ప్రయాణిస్తున్నారని, ఈ సామర్థ్యాన్ని 1000 కోట్లకు పెంచడానికి తగ్గట్టుగా నూతన రైళ్లను సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రైల్వే వద్ద 69,000 కొత్త కోచ్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా సుమారు 5,000 కోచ్లు అదనంగా ఉత్పత్తి అవుతున్నాయి. మలుపుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాల్సిన చోట రైళ్లు నెమ్మదించి మళ్లీ వేగం అందుకునేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న సమయాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ఈ సమయం పరంగా వందే భారత్లు ఇతర రైళ్ల కంటే 4 రెట్లు మెరుగని చెప్పారు. అన్ని పెట్టెల్లో పుష్ పుల్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రయాణ సమయం తగ్గేలా చూస్తామన్నారు. రైలుకు వేర్వేరు కోచ్లు ఉండే బదులు 22 పెట్టెలను కలిపి ఒక ట్రైన్ సెట్ ఏర్పాటు చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని, అందుకు కర్మాగారాల నుంచి రైలు పెట్టెలు బదులు రైళ్లనే ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. స్లీపర్ పెట్టెలను తగ్గించి ఏసీ కోచ్లను పెంచుతున్నామన్న వాదనను మంత్రి తోసిపుచ్చారు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో సహా ఇతర కీలక వ్యవస్థలు దోహదం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. కాగ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆడిట్ దివస్ సమావేశంలో ముర్ము మాట్లాడారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక పద్ధతులు, డిజిటల్ సాంకేతికత వినియోగాన్ని కొనియాడారు. డేటా మేనేజ్మెంట్, ఎనాలిటిక్స్ కేంద్రం ఏర్పాటుతో పాటు అనేక చర్యలను తీసుకున్నందుకు కాగ్ను ప్రశంసించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలని, ఇందుకు కసరత్తు జరుగుతోందని, ఈ లక్ష్య సాధనకు కాగ్తో పాటు అన్ని కీలక వ్యవస్థలు, సంఘాలు తోడ్పాటును అందించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. అనంతరం కాగ్ గిరీష్ చంద్ర ముర్ము మాట్లాడుతూ, ఈ ఏడాది కీలక మైలురాయిని చేరుకున్నాం. 2023 ఏప్రిల్ సమర్థంగా పరిణమించింది. 100% డిజిటల్ ఆడిటింగ్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. 1IAAD, 1 సిస్టమ్, OIOS ద్వారా ఆడిట్ కార్యకలాపాలకు ఒకటే మాధ్యమం ఏర్పడిందని చెప్పారు. 2022-23లో పార్లమెంట్, అసెంబ్లీలో ప్రభుత్వ కార్యకలాపాలపై 183 ఆడిట్ నివేదికలను సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2 భాషల్లో ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ స్థాయి వ్యాసరచన పోటీ విజేతలకు పురస్కారాలను అందజేశారు. 2023 వన్డే ప్రపంచ కప్ను సాధించడానికి రోహిత్ సేన కష్టపడాల్సిందే. 5 సార్లు ఛాంపియన్ 2003లో టీమిండియాకు పీడికలను మిగిల్చిన ఆస్ట్రేలియానే మరోసారి మన ఫైనల్ ప్రత్యర్థి కానుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్లో ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్లో కంగారు జట్టు 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా 49 4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రతికూల పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్ అద్భుత శతకం సాధించాడు. క్లాసెన్ కూడా పోరాడాడు. అనంతరం స్పిన్నర్లు షంసీ, కేశవ్ మహారాజ్, మార్క్రమ్ ధాటికి ఛేదనలో ఆసీస్ కూడా తలపడింది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్కు వార్నర్, స్మిత్, ఇంగ్లిష్, స్టార్క్, కమిన్స్ పోరాటం తోడవడంతో ఆసీస్ గట్టెక్కింది. ఆ జట్టు 47 4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా జరగనున్న T20 మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభమైంది. ఈ నెల 23న నగరంలోని ACA VDCA స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల విక్రయం పూర్తి కాగా నేటి నుంచి ఆఫ్లైన్లో అమ్ముతున్నారు. టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు. మధురవాడలోని క్రికెట్ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని ఇండోర్ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు. 600, 1500, 2000, 3000, 5000 ధరల్లో టికెట్లను అందుబాటులోకి ఉంచారు.
టికెట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున యువత అక్కడికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. త్వరితగతిన టికెట్లు దక్కించుకునేందుకు కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియాల వద్దే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూ లైన్లలోకి చేరుకొని టికెట్లకు పోటీ పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.